అసెంబ్లీలో పీపీ ఫైటింగ్, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్, శ్వేతపత్రం విడుదల చేయనున్న సర్కార్, ప్రజెంటేషన్ ఇవ్వనున్న సీఎం రేవంత్, ప్రధాన ప్రతిపక్షానికి హామీ ఇవ్వాలని స్పీకర్, ప్రధాన ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వాలని స్పీకర్ కు బీఆర్ఎస్ వినతి, అపోజిషన్ కు అనుమతిస్తారా లేదా, ఇవ్వకపోతే బీఆర్ఎస్ సభను బహిష్కరిస్తుందా, అసెంబ్లీలో అసలు ఏం జరుగుతుంది? మేమేం చెప్తున్నామంటే మీకు అవకాశం ఇవ్వకపోతే మీరు అసెంబ్లీ నుండి బయటకు వస్తే మాత్రం మర్యాద ఉండదు. వాళ్ళు చెప్పేది ఇనుర్రి, వాళ్ళు ఏం పవర్ ప్రజెంటేషన్ చెప్తారో ఇనుర్రి, అక్కడనే ఉండి ఇనుర్రి. ఇని వాళ్ళు అసెంబ్లీలో అవకాశం ఇవ్వకపోతే బయటికి రారు, అసెంబ్లీ ముందరికి వచ్చి నిరసన చేయండి. మీకు అనేక రకమైన అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుర్మార్గాన్ని కేటీఆర్ అన్న కావచ్చు, హరీష్ అన్న కావచ్చు, మీరు అందులో ఏదైతే హౌస్ లో అసెంబ్లీ హౌస్ లో ఉన్నారు, మీరిద్దరే పెద్ద ముఖాలు ఉన్నారు బీఆర్ఎస్ నుండి. వాళ్ళు లోపల మిమ్మల్ని హింసించిన, ఒకవేళ తన్నిన అసెంబ్లీ ముందరికి రాండి, కానీ అసెంబ్లీ లోపలి సమావేశాలు జరుగుతుంటే మాత్రం మీరు బయటికి రావద్దు. అక్కడ మీరు చూసిన దాన్ని ఉన్నది ఉన్నట్టు బయటికి వచ్చి చెప్పాలి. అదొకటి పక్కన పెడితే అసెంబ్లీలో శ్వేతపత్రాలు అంతా ఎక్కడెక్కడ అప్పు ఉన్నది, ఏమున్నదని ఒక పవర్ ప్రజెంటేషన్ ప్లాన్ చేసిండ్రు. ఒకటి మేము చెప్పదలుచుకున్నాం, మీరు పోటీ చేస్తున్నప్పుడు కాంగ్రెస్ లో ఇప్పుడున్న గుంపు మేస్త్రి గారు కావచ్చు, గుంపు మేస్త్రి గారికి సంబంధించిన భజన బృందం కావచ్చు, మీకు తెలియదా బడ్జెట్ ఎంత ఉన్నది, లేకపోతే అప్పులు ఎన్ని ఉన్నాయి, అధికారంలోకి వస్తే ఈ అప్పులతో పాటు మనం ఇచ్చిన హామీలను ఎట్లా ప్రజలకు మనము సంతృప్తి కలిగేలా ఇవ్వాలి అనేది మీకు తెలియదా? మీరు నోట్లో ఏలేసుకొని షీకుతాన్లా, పసి పిల్లలా? అప్పులు ఉన్నాయని మాకు తెలుసు, అప్పులు ఉంటూనే ప్రజలకు ఇచ్చేవలసిన హామీలన్నీ నెరవేర్చాలని తెలుసు, దానికి బడ్జెట్ అవసరం పడుతుందని తెలుసు. మీ వల్ల కాకపోతే చేతులు ఎత్తేసి మళ్ళీ బీఆర్ఎస్ చేతిలో పెట్టురు. కానీ అప్పులు ఉన్నాయి, మేము శ్వేతపత్రం రిలీజ్ చేస్తాం, ఆ పత్రం రిలీజ్ చేస్తాం అంటే ఇది శాతగానే వేశారు. ఎగరలేక పందిరి కురుస అన్నట్టు ఉన్నది. వీనికి ఎగరనే రాదు, పందిరి కురుస ఉన్నదా, నేను ఎగురితే ఎగిరిపోతుంది అది. ఈ కథలా అప్పులు ఉన్నాయి. మరి అప్పులు ఉన్నా కూడా కేసీఆర్ ఎట్లా ఇచ్చిండు రైతు బంధు, అప్పులు ఉన్నా కూడా కరెంట్ ఎట్లా ఇచ్చిండు కేసీఆర్, అప్పులు ఉన్నా కూడా ఉచిత విద్యుత్ ఎట్లా ఇచ్చిండు? మరి ఆయన ఇయ్యగలేనిది మీరు కొత్తగా పీకి కట్టేదే ఉన్నది. ఇక అదే బడ్జెట్ సదరాలి కదా, ఎందుకు సదరలేకపోతాను? 18 రోజుల నుండి మీకు రాష్ట్ర బడ్జెట్ అర్థమైతే లేదంటే దిగిపోయి, మీరు దిగిపోయి, మీ వల్ల కాదుగా. 18 రోజులైనా కూడా మీకు అర్థం కాలేదంటే మీకు రాష్ట్ర బడ్జెట్ అర్థమైతే లేదు, రాష్ట్రాన్ని ఎట్లా పరిపాలించాలో కూడా మీకు అర్థమైతే. ఇంకా 6 నెలలు పోయినా కూడా మీకు అర్థం కాదు, ఇవే డ్రామాలు చేస్తారు. చేయక చేతులు ఎత్తేస్తాను మీరు గంతే. ఇగో అప్పులు ఉన్నాయి అని చేతులు ఎత్తేసే ప్రయత్నం చేస్తాను మీరు. అది కాదు, అప్పులు ఉండనే ఉంటాయి, ఆదాయం కూడా వస్తుంది. ఆదాయం రోజు వస్తుంది. హైదరాబాద్ నుండి, జిల్లాల నుండి రకరకాల ఆదాయం వస్తుంది. ఆ ఆదాయాన్ని అంచనా వేస్తూ, అప్పులను అంచనా వేస్తూ రెండింటిని సమతుల్యంతో ముందుకు నడపాలి. సంక్షేమ పథకాలు ఇవ్వాలి, అభివృద్ధి జరపాలి. అది నాయకుల లక్షణం, అది ప్రభుత్వ లక్షణం. అది మీకు లేదు, మీరు ఒట్టి సుంటలు. చూద్దాం ఇంకా వీళ్ళ కథ ఏందో.